ఎసరు పోషండనా ఇప్పుడు కొంచెం కూర లెక్క వండుతా. రేపు కొంచెం ఇప్పుడు కొంచెం కూర లెక్క వండుతా. సగం వండుతా, సగము ఆ లెగ్ పీసులు తీసి రేపు పులావ్ లెక్కలు చేస్తా. ఇప్పుడు ఒక పూట, రేపు ఒక పూట. సరే, మేము అట్లనే కన్నయ్య కన్నా ఇప్పుడు కొంచెం చికెన్ కూర వండుకుందాము. మళ్ళీ రేపు మధ్యాహ్నం కొంచెం బిర్యానీ చేసుకుందాం. మొన్న ఎగ్గు రైస్ లెక్కలో బిర్యానీ చేసుకుందామా? సరే. రేపు దోమలు గడుస్తాయి, బెందులు వస్తాయి. హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న నైట్ మా సార్ అయితే చికెన్ తీసుకొచ్చిండు. నిన్న అంటే థర్స్‌డే రోజు నైట్ తీసుకొనొచ్చిండు. అయితే ఆ రోజు కన్నయ్య బాగా చికెన్ తినాలి, చికెన్ తినాలి అంటే బయటికెళ్ళిండు. కానీ ఇక్కడ శ్రావణ మాసంలో చికెన్ అయితే దొరకదు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఫుల్ కోడి కోయమని చెప్పినామనుకో, అది మనమే తీసుకోవాలి ఫుల్. దాంట్లో ఎంతొస్తే అంత. లేదు అంటే ఇంక మొత్తమే కోయరు. ఇక్కడ శ్రావణ మాసం మొత్తము ఎగ్స్ దొరకవు, చికెన్ దొరకవు. అయితే ఇదెక్కడ దొరికిందంటే చాలా దూరమే పోయిండు మా సారు ఈ చికెన్ కోసము. అక్కడ కొంచెం ముస్లిం బజార్ అని చెప్పేసి అక్కడ ఉంటది. అక్కడ అమ్ముతున్నారంట. కాకపోతే ఏంటంటే అక్కడ గూడా ఎంతొస్తే అంత తీసుకోవాలి. అయితే ఇంకా మా సార్ అప్పటికి తీసుకురావడానికి వెళ్ళినప్పుడే అది ఇంకొక పర్సన్ గూడా ఉన్నారంట. సో, వాళ్ళిద్దరూ కలిసి ఇలా హాఫ్ హాఫ్‌గా చికెన్ అయితే తీసుకొనొచ్చిండ్రు. ఈ చికెన్ తీసుకొచ్చిన తర్వాత నాకనిపించింది రోజు రొటీన్‌గా వండుతున్నాను గదా! కొంచెం చికెన్ బిర్యానీ తినాలని ఎప్పటినుంచో అనిపిస్తుందని గూడా చెప్పినా గదా! అయితే కొంచెం చికెన్ పలావ్ లాగా వండాలనిపించింది. అందుకే ఆలోచించి, ఆలోచించి మా సార్‌ని అడిగి కొంచెం చికెన్ తీసైతే పక్కన పెట్టినా. మా సార్‌కేమో చికెన్ గ్రేవీ కర్రీనే కావాలి. నువ్వు వారానికి 2 సార్లు వండావనుకో 2 సార్ల కొంచెం పెసర పోసి కూర వండాల్సిందే. ఫ్రై తినడు, తర్వాత బిర్యానీ ఇట్లా వెరైటీస్ మీద తనకు తినాలనే కోరికనే ఉండదు. ఇక నాకేమో అట్లా కాదు. చికెన్ ఫ్రై కావాలి, చికెన్ కూర కావాలి, చికెన్ బిర్యానీ కూడా కావాలి. ఇక ఈడున్నప్పుడైతే ఉన్నదే నలుగురం గదా! నలుగురం ఉన్నప్పుడు అందరికి నచ్చింది తింటే మంచిగుంటదని జెప్పేసి ఎక్కువగా గ్రేవీ కర్రీస్ వండుతుంటాను. ఎక్కువగా గాదు, మొత్తం అదే వండుతా. అందుకే మా సార్‌ని ఒకటికి 10 సార్లు అడిగి కొంచెం చికెన్ అయితే పక్కకు తీసుకున్నాను. ఇంకా మా సార్ ఏం జెప్పిండంటే, "నన్ను దృష్టిలో పెట్టుకొని వండకు. పిల్లల కోసం వాళ్ళకి నచ్చినట్టు వండు" అనైతే జెప్పిండు. ఇగ నేనైతే ఈరోజు కూర వండుతున్నాను గదా! మొన్న ఒకరోజు వడ జేసినప్పుడు చికెన్ కర్రీ వండినా. అసలది ఎంత బావుందంటే అసలు ఎక్సలెంట్‌గా ఉంది. మళ్ళీ నాకు అదే టేస్ట్‌లో కూరైతే తినాలనిపించింది. కానీ ఈరోజు ఈ కర్రీ వండుతుంటే మొత్తం కూర అంతా తెల్లగా ఉండేసరికి మస్తు కంగారు పడిపోయాను. అసలెట్లా అంటే తెల్లగా ఉంది ఫస్టు. కొంచెం నేను ఆనియన్, టమాటో తర్వాత దాంట్లోనే అల్లం, వెల్లుల్లి కొంచెము జీడిపప్పు వేసుకొని పేస్ట్‌లాగా చేసుకొని తర్వాత చికెను ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా అయితే వేసుకున్నాను. చూడగానే మొత్తం తెల్లగా అనిపించింది. సరే అని చెప్పేసి ఇంత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, మసాలా అయితే ఏసిన. అది ఏసినంక గూడా కూరైతే ఎర్రగా కనిపిస్తలేదు. అరే! ఎసరు వేయక ముందుకే ఇంత తెల్లగుంటే మళ్ళా నీళ్ళు పోసిన తర్వాత ఇంకెంత తెల్లగయితదసలు. ఏంది ఈరోజు ఇట్లా అయిందని జెప్పేసి ఆలోచిస్తూ ఉండిపోయాను. అరే! కూర అంతా తెల్లగుంది. మళ్ళా కొంచెం గ్రేవీ గూడా ఎక్కువయిందని జెప్పేసి ఏం చేశాననుకున్నా, ఆ కూర ఇంకొంచెం కారమేస్తే రెడ్‌గా అయితదేమో అని జెప్పేసి ఇంకో 1 స్పూన్ అయితే కారమేసి కలిపినా. అయినా గూడా కూరైతే అదే కలర్‌లో ఉంది. కాకపోతే ఇది కొంచెం ఉడికిన తర్వాత కలర్ చేంజ్ అవుతదేమో నాకు తెలవదు గదా! అయితే నేను టెన్షన్ పడిపోయి ఇంకా కొంచెం ఒక చిన్న బౌల్‌లోకి ఇలా గ్రేవీ మొత్తం తీసేసాను. ఎందుకంటే ఇప్పుడు ఇది మనం పేస్ట్‌లాగా ఉంటే గూడా తినలేం గదా! కొంచెం ఎసరు ఉంటేనే తింటాము. ఇగ అందుకే కొంచెం ఆ గ్రేవీ తీసేసి నీళ్ళనేవి పోసిన. నీళ్ళు పోసినంక ఒకసారి కలుపుతుంటే చూస్తుండ్రు గదా! ముక్కలు తెల్లగా అనిపిస్తున్నాయి. ఇట్లా మనకు హ్మ్.
నాన్ వెజ్ కూరలు కారంగా కొంచెం ఎర్రగా కనిపిస్తేనే తినాలనిపిస్తది. తెల్లగుంటే అస్సలు తినాలనిపియదు. ఇగ అయినా గూడా నా కూర తెల్లగానే అయింది. ఏందో ఏమో అని ఆలోచిస్తూ ఈ కూరైతే వండేసాను. వండినంక కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది. అప్పుడు హమ్మయ్య! కలర్ చేంజ్ అయింది గదా! చాలు అనుకున్నాను. లేకపోతే ఆ తెల్ల కూర మా సార్‌కి పెడితే ఇక మా సార్ చేతిలో నా పని అయిపోయేది. ఎందుకంటే పిల్లలకి నచ్చినట్టు వండక ఏదో వండుతాను నువ్వు వాళ్ళని తినకుండా చేసినావు అని అంటారు గదా! అందుకే ఇంక చూషిండ్రు గదా! కూరైతే అయిపోయింది. నైట్ అన్నం తిన్నాం. ఇది నెక్స్ట్ రోజు వ్లాగు. థర్స్‌డే నైట్ చికెన్ కూరైతే వండినా గదా! అయితే నిన్నటి వీడియోలో అప్‌లోడ్ చేద్దామంటే వీడియో మళ్ళీ లెంతీగా అయిపోతదని అప్‌లోడ్ చేయలేదు. ఇగ నేను చికెన్ కూర వండుతుంటే మొత్తం ఆ తెల్లగా ఉండేసరికి ఎంత టెన్షన్ పడ్డానో. కానీ వండిన తర్వాత సెట్ అయిపోయింది. కొంచెం కారం ఎక్కువైంది. మరి 2 స్పూన్‌లేసినా గదా! అందుకే. ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే 5:30కి లేసినా. వాతావరణం అంతా మొత్తం తెల్లారినట్టే ఉంది. 5:30 అయితుంది. నేను కరెక్ట్‌గా బయట కడుగుతుంటే చూడుడు ఎట్లుందో. 9, 10 అయితున్నట్టు ఉంది గదా! ఇగ పొద్దున్నే టిఫిన్ అయితే ఏం చేయలేదు. రోజు ఫ్రైడే రోజు, ట్యూస్‌డే రోజు లేట్ అయితుంది. ఎట్లా అంటే మార్నింగ్ ఇంట్లో పని జేసుకొని, పిల్లలు పోయిన తర్వాత బయట కడిగి, అలికి, ముగ్గేసి ఇదంతా చేసేవరకే 11 అట్లా అయిపోతుంది. మళ్ళా ఇంట్లో పని రెస్ట్ లేకుండా అయిపోతుందని పొద్దున్నే అయితే టిఫిన్ పక్కన పెట్టేసి, అలికి ముగ్గయితే వేస్తున్నాను. అయితే టిఫిన్‌కి ఉప్మా చేద్దామనైతే అనుకున్నాను. అయితే నిన్నటి నుంచి విషమ రేపు స్కూల్లోకి మ్యాగీ తీసుకెళ్తామా అని జెప్పేసి అడుగుతుంది. నేను వద్దు అని జెప్పాను. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ గూడా తీసుకొస్తున్నంట. ఈ ఒక్కసారి పెట్టమ్మా అంటే సరే అనైతే జెప్పిన. కానీ స్కూల్‌కైతే మ్యాగీ తీసుకెళ్ళొద్దు గదా! మళ్ళా ఒకళ్ళని జూసి ఒకళ్ళు పిల్లలు తెచ్చుకుంటారు. మళ్ళా మనమే పెట్టిచ్చినామనుకో మంచిగుండదని మా సారు గూడా అంటారు. ఇంకా తనకు తెలీదు నేను మ్యాగీ జేస్తా అని జెప్పేసి మార్నింగు తన పర్మిషన్ అడిగిన తర్వాతనే చేద్దామని అనుకున్నాను. ఒకవేళ తనేమన్నా వద్దు అని జెప్పిండనుకో ఉప్మా అయితే జేయొచ్చు గదా! ఒక 20 మినిట్స్‌లో ఉప్మా అయిపోతది. అందుకే ఫస్ట్ బయట ఆలికి ముగ్గేసిన తర్వాతనే టిఫిన్ పని స్టార్ట్ చేద్దామని జెప్పేసి ఇంకా బయటి పనంతా కంప్లీట్ అయితే జేసుకున్నాను. ఇప్పుడేమో పిట్టలకి గింజలైతే ఏస్తున్నాను. మేము రోజు మార్నింగ్ అయితే ఇక్కడ గింజలేసి నీళ్ళైతే పెడతాము. ఇక్కడ మాకు చెట్లుంటాయి గాబట్టి పిట్టలు, ఉడతలు ఇవన్నీ వచ్చేసి ఆ గింజల్ని తింటుంటే ఒక రకమైన తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. ఇక గింజలేసేసి లోపలికైతే పోయినా. ఇప్పుడు టైం వచ్చేసి 6:46 అయితుంది. నేను కరెక్ట్‌గా 5:30కి బయట ఊడవడం అయితే స్టార్ట్ చేశాను. అటు ఇటు ఎట్లా 6 ఆహ్, గంట 40 నిమిషాలు అయినట్టుంది. ఒక 6 నిమిషాలు ఆ గింజలేయడానికి అనుకున్నా గూడా గంట 40 నిమిషాలు ఏంటంటే మార్నింగ్ కెమెరా అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ, ఆ పనంతా నీట్‌గా చేసుకునేసరికి లేట్ అవుతది. అయినా గూడా పొద్దున్నే లేసేసినా గదా! ఇక ఇప్పుడైతే టిఫిన్ ఏం చేస్తున్నా అంటే మ్యాగీ చేయమని మా సార్ చెప్పిండు. సరే అని చెప్పేసి ఆయనకి జావ పొయ్యి మీద పెట్టేసి బట్టలైతే తీస్తున్నాను. నిన్న నైట్ అయితే వర్షం పడ్డది. నిన్న పొద్దున దాకా మబ్బులొచ్చినాయి. అందుకే బట్టలైతే ఆరలేదు. మా చుట్టూ చెట్లే ఉంటాయి కాబట్టి వాషింగ్ మిషన్‌లో బట్టలేసినా సరే కొంచెం ఎండ కొడితేనే ఆ పచ్చిదంతా పోతది. లేదు ఎండ కొట్టలేదనుకో ఇలా బట్టలన్నీ కొంచెం పచ్చిగానే ఉంటే నైటయితే ఫ్యాన్ కిందేస్తాను చూస్తుర్రుగా. బెడ్‌రూమ్‌లో ఉండే దండెం నిండిద్ది. ఈ హాల్‌లో ఉన్న దండెం నిండిద్ది. మళ్ళా టీవీ రూమ్‌లో ఆ మంచం మీద బట్టలైతే ఏసినా. ఇయన్నీ ఆరేయడం ఒక ఎత్తయితే తీసి మడత పెట్టడం ఇంకో ఎత్తు. ఇగ బట్టలన్నీ బెడ్‌రూమ్‌లో ఒక పక్కకేసేసి ఇగొచ్చి జావయితే చూస్తున్నాను. ఇదైతే కొంచెం తిక్కుగా అయిపోయింది. మా సార్‌కి, పిల్లలకైతే బాక్స్ పెట్టినా. వాళ్ళన్నట్టుగానే మ్యాగీ అయితే చేసినా. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు గూడా టిఫిన్‌లోకి మ్యాగీ పెట్టనని చెప్పిలే. ఇప్పుడైతే పిల్లల్ని స్కూలుకి రెడీ చేసే టైం గదా! విషమ్మనైతే రెడీ జేయాలి. తనకైతే ఒక 1 వీక్ అయితున్నట్టుంది. రోజు అయితే జుట్లేస్తున్నాను. నేనేమో తను సెకండ్ క్లాస్ చదువుతుంది గదా! జుట్టు పెంచుదామని జెప్పేసి జుట్లేస్తున్నాను. నేనెప్పుడు జుట్టేసేటప్పుడు మా సారొచ్చి రేపు కటింగ్ జేపిస్తాను అంటుండు. నేనేమో వద్దు జుట్టు పెంచుతామనైతే అంటున్నాను. ఇప్పటి నుంచి ఆ జుట్టుని వాళ్ళు మేనేజ్ చేసుకోలేక ఇరిటేట్ అయితారు. స్టడీ మీద ఫోకస్ జేయరు అని జెప్పేసి మా సార్ అంటుండు. నేనేమో జుట్టుకి దానికి ఏం సంబంధం ఉంది. అదేదో టైంకేసుకొని నూనె పెట్టుకొని నీట్‌గా ఉంటే అయిపోతది. దానికి ఎక్కువ గూడా ఏం పని ఉండదు గదా! అని చెప్పేసి నేనంటుంటే, లేదు జుట్టుంటే అట్లుంటది, చిరాకుంటది, అదొకటి, ఇదొకటి అని మా సార్ అంటున్నారు. కానీ నేనేమో విషమకి అస్సలు హెయిర్ కట్ చేయించడానికి ఒప్పుకుంటలేను.
ఏందంటే తనకి ఫస్ట్ క్లాస్‌లో గూడా మంచిగా జుట్టుంది. అప్పుడు జుట్టంతా కొంచెము రెడ్‌గా, పల్చగా, బ్రౌన్‌గా ఇట్లుందని జెప్పేసి నేను గుండయితే చేయించినా గదా! ఇప్పుడు మంచిగానే అంత బ్లాకొచ్చింది. హెయిర్ గూడా స్మూత్‌గుంది, థిక్‌గా ఉంది. మళ్ళీ ఇలాంటి టైంలో కటింగ్ చేయించడం నాకస్సలు ఇష్టం లేదు. మరి మీరేమంటారో కామెంట్ అయితే చేసి చెప్పండి. విషమకి యాపిల్స్ అంటే చాలా ఇష్టము. యాపిల్, బనానా. ఇంకా బనానా కన్నా ఎక్కువ యాపిల్. మార్నింగ్ అయితే యాపిల్ తినిపోతా అని చెప్పేసి అన్నది. ఈరోజు బయట పని, ఇంట్లో పని అంతా లేట్ అయింది. విషమను గూడా లేట్‌గా రెడీ చేషినా గదా! తనకు యాపిల్ తినే టైం గూడా లేదు పాపం. నేనింక మార్నింగ్ బ్రష్ గూడా ఎయలేదు. రోజు లేవంగానే బ్రష్ చేస్తా. 5:20కి అట్లా లేస్తాను. ఈరోజు ఇంకా మళ్ళా ఇదంతా పనుంది గదా! అని జెప్పేసి వెంటనే పోయి పని స్టార్ట్ చేశాను. బ్రష్ ఎయలేదు. విషమని పంపించిన తర్వాత బ్రష్ అయితే ఏస్తున్నాను. ఇక కన్నయ్య రెడీ అయ్యి మ్యాగీ అయితే తింటుండు. ఇగో ఇందాక బయట గింజలయితే ఏషినా గదా! ఉడతలు జూడండి వచ్చి ఎంత మంచిగా తింటున్నాయో. ఈ ఉడతలేంటంటే ఒక 2, 3 సెకను నోరుతోని అట్లనే తింటాయి. తర్వాత ఆ బియ్యపు గింజల్ని తీసుకొని ఇట్లా నోటికాడ పెట్టుకొని తింటూ ఉంటాయి. ఇట్లా బయట రోజు గింజలేస్తాంగా ఉడతలు, పిట్టలు ఇవన్నీ వస్తాయి. అయితే నేను కొంచెం ముందుకొచ్చాను వీడియో తీయడానికి. అప్పుడు ఈడ ఉన్న 2, 3 ఉడతలయితే పోయినాయి. ఇంకా రెండే ఉడతలున్నాయి చూస్తుండ్రు గదా! అవి నన్ను గమనిస్తూ గింజలయితే తినేస్తున్నాయి. నాకనిపిస్తది ఇట్లా మనం ఒకరికి ఒక్క పూటైనా కడుపు నిండా అన్నం పెట్టలేము. కానీ మనం తినే ఒక్క ముద్దలో నుంచి వీటి కడుపయితే నింపొచ్చు అనైతే నాకనిపిస్తది. ఇదే నాకు పెద్ద హ్యాపీనెస్ అనిపిస్తది. మరి మీరేమంటారో కామెంట్ అయితే చేసి చెప్పుడు. ఇట్లా మన ఇంటి ముంగట పిట్టలు, ఉడతలు ఇవన్నీ వచ్చి తింటుంటే చూడ్డానికి గూడా హ్యాపీగా అనిపిస్తది. ఇల్లు మొత్తం ప్రశాంతంగా అనిపిస్తది. ఇగ నేను కన్నయ్యని స్కూల్‌లో దించేసొచ్చినా చూస్తుండు గదా! పొద్దుగాల అంత కష్టపడి ముగ్గేస్తే, ఏసినంక ఒక గంటనో, 2 గంటలు ఉన్నట్టుంది ఈ ముగ్గు. వర్షం వచ్చింది. వర్షానికి ముగ్గు మొత్తం పోయింది. వర్షం వచ్చేటప్పుడు టైం అయితే 9:15 అయింది. కిందగా వర్షమైతే స్పీడ్ పెరిగింది. మస్తు వానొచ్చింది. ముగ్గంతా పోయింది. ఇగ ఆ తర్వాత పాలయనొచ్చినంక నేనైతే ఎడిటింగ్ చేసుకున్నాను. ఈరోజైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అయితే ఈ బిర్యానీ గాదిది పులావ్ అని జెప్పాలి. బిర్యానీ అంటే దమ్ జేసి చేస్తారు గదా! నేనేమో ఇలా అంతా కలిపేసి ఉండాలి అని జెప్పేసి ఫస్ట్ ఫోన్‌లో అయితే వీడియో చూస్తున్నాను. నాకేందంటే చెప్పినా గదా! చికెన్ బిర్యానీ కానీ, ఈ పులావ్ గానీ చేయడం రాదు. ప్రాసెస్ అంతా తెలవదు. ఒక సింపుల్‌గా ఉండే వీడియో అయితే సెలెక్ట్ చేసుకొని, పులావ్ అయితే జేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా చికెన్ తీసుకొని దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్స్ కారము, తర్వాత కొంచెం పసుపేసుకున్నాను, ధనియాల పొడేసుకున్నాను, తర్వాతనేమో మళ్ళా ఉప్పు. ఇంకోటేంటి అంటే మా సారు కర్రీ మసాలాని తీసుకొనొచ్చిండు. నాకు ధనియాల పొడికి, ఈ పొడికి టేస్ట్ అంతగా తెలుస్తలేదు డిఫరెంటు. కానీ ఇక్కడ వాళ్ళందరూ ఇదే యూజ్ చేస్తున్నారని మా సార్ తీసుకొనొచ్చిండు. తర్వాత కొంచెం చికెన్ మసాలా యేసుకొని అంతా అయితే కలిపేసుకున్నాను. అయితే నేను బిర్యానీ మసాలా గానీ, గరం మసాలా గానీ వాడను. మా వాళ్ళు కారం తక్కువ తింటారు కదా! దీంట్లో గూడా ఇంత తక్కువ కారం ఏసినా గూడా ఫుల్లు కారం అంటారు. అందుకే ఇంక నేను మసాలాలయితే ఎక్కువ ఏమెయలేదు. ఈ బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను. మేము గ్రోసరీస్ అన్నీ ఫ్లిప్‌కార్ట్ నుంచి అయితే తీసుకుంటాం కదా! అప్పుడు ఎక్కువ బిల్ చేసినప్పుడు కొన్ని మనకు ఆఫర్‌లలో వస్తాయి. రూ. 1కి కిలో చక్కెర రావడము, లేకపోతే ఉప్మా రవ్వ రావడము, ఇలా ఈ రైస్ ప్యాకెట్ రావడము, ఇలా అవుతుంటది. నాకైతే మొన్న 2 రైస్ ప్యాకెట్‌లయితే వచ్చినాయి. మా సారయితే ఆర్డర్ జేసిండ్రు. ఇగ నేను బియ్యం కడిగి పక్కన పెట్టాను. చికెన్ గూడా అంతా కలిపి పెట్టుకున్నాను గదా! నేను షార్ట్ వీడియోలో ఈ బిర్యానీ చేయడం అయితే జూయించాను. మళ్ళా మీరు బిర్యానీ అంటున్నాను తప్పుగా అనుకోకండి. ఈ పులావ్ చేయడం అయితే చూపిచ్చాను. నిజంగా అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది. మా సార్ ఇంటికెప్పుడొస్తాడా? వేడి వేడిగా పోగులొచ్చే బిర్యానీ తృప్తిగా ఎప్పుడు తిందామా అన్నట్టుగా అయితే నేను వెయిట్ చేస్తున్నాను. మా సార్ వారు వచ్చేస్తున్నారు. విచ్చేస్తున్నారు. చికెన్ బిర్యానీ కారం ఉందంటే నీకు కారం అయింది. వాళ్ళ పప్పొచ్చేసరికి పిల్లలైతే వెయిట్ చేయలేకపోయిండ్రు. "అమ్మ మాకు పెట్టు" అంటే నేను ఆడ గిన్నెలన్నీ తీసుకొచ్చేలోపే మా సారయితే వచ్చిండు. పిల్లలైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయిండ్రంటే ఏదో కొత్తది తిన్నట్టుగా చికెన్ బిర్యానీ నాకు పెద్ద పీస్ ఎయ్యమ్మా, నాకు కొంచెం అన్నం ఎక్కువెయ్యమ్మా అని చెప్పేసి విషమ్మ, కన్నయ్య అంటున్నారు.
అయితే మా సార్ ఏమంటుండంటే, "చూడ్డానికి రెడ్‌గా ఉంది గదా! మస్తు కారం ఏసినట్టుందిరా కొంచెం కొంచెం ఏసుకోరి తినలేరు" అనైతే మా సార్ అంటుండు. పిల్లలకి మస్తు అంటే మస్తు నచ్చింది. నాకు గూడా సూపర్‌గా నచ్చింది. నాకేంటంటే ఈ బిర్యానీ అస్సలే సరిపోలేదు. తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. నేనేమనుకున్నానంటే 2 కప్స్‌తోని బియ్యం తీసుకున్నాను. కొంచెం ఎక్కువ తీసుకున్నాను గదా! మళ్ళా ఇది మిగిలిపోతే, కారం ఉంటే మా వాళ్ళు తినరేమో అని జెప్పేసి కొంచెమే వండాను. మాకు అన్నయ్య గూడా సూపర్‌గా నచ్చింది. ఇగ వాళ్ళిద్దరికీ పెట్టి చెరొక లెగ్ పీస్ అయితే ఏసాను. నాకు, మా సార్‌కి లెగ్ పీసెస్ అయితే ఏం లేవు. ఇగ తింటుంటే పానం అస్సలు ఆగుతలేదు. ఇంకొంచెం పెట్టుకొని తినాలి, తినాలనిపిస్తుంది. మా సారేమో కారం అయితుందా అనైతే పిల్లల్ని అడుగుతున్నాడు. వాళ్ళేమో కారం లేదు పాప సూపరుంది, ఎక్సలెంట్ ఉందని జెప్పేసి అంటుండు. మా కన్నయ్య గూడా ఎట్లా అంటే ఇట్లా చెప్పొద్దు గానీ నేను కొంచెమే పెట్టినా. ఆ కొంచెం కొంచెం పెట్టుకొని 3 సార్లయితే తిన్నాడు. మా సారేమో కారం ఉంది అని జెప్పిండు. మళ్ళనేమో నిన్న వండినా గదా! చికెన్ కర్రీ దాంట్లో కొంచెం గ్రేవీ పక్కకు తీసినా గదా! ఆ గ్రేవీ ఏసి మళ్ళీ కొంచెం కారమేసి కూర అయితే వండినా. చికెన్ ఈ పులావ్ కారం ఉందని జెప్పేసి మళ్ళా ఆ కర్రీ అయితే యేసుకొని తింటుండు. కానీ పిల్లలకైతే కారం లేదు. మంచిగా తిన్నారు. నాకింక సరిపోలే బిర్యానీ. మళ్ళొకసారి మా సార్ చికెన్ తెచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకొని తినాలి. అప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో జేస్తాను. ఇగ ఈవినింగ్ అయితే 3:30 అయిపోయింది. వీడియోకి థంబ్‌నెయిల్ చేసేసి వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. ఇంకా అటు ఇటు బయట ఇల్లు గూడా ఊడ్చేసరికి 4:30 అయిపోయింది. చాయ్ అయితే పెడుతున్నాను. నేను మార్నింగ్ టైమ్‌లో చాయ్ తాగడం అయితే బంద్ చేసి 2 వీక్స్ అవుతున్నట్టుంది. ఎప్పుడన్నా ఒకసారి ఈవినింగు చాయ్ అయితే తాగుతున్నాను. ఈరోజు పెట్టుకొని చాయ్ అయితే తాగేసాను. గిన్నెలు గూడా సర్దేసుకున్నాను. తర్వాత ఈవినింగ్ టైమ్ వచ్చేసి 6 అయిపోతుంది. అప్పుడు నేను విషమ్మకి, కన్నయ్యకి చదివిస్తున్నాను. ఆఫ్టర్‌నూను 3:30 తర్వాత వాళ్ళు హోంవర్క్ అయితే జేసుకుంటారు. నైటు ఇలా ఒక సబ్జెక్ట్‌కి సంబంధించింది చదివించడము, లేకపోతే ఎగ్జామ్ పెట్టడము, క్లాస్‌లో జరిగింది అడగడము ఇది చేస్తుంటాను. ఈరోజు విషమ్మకైతే ఒక చాప్టర్ ఎగ్జామ్ పెట్టినా తనైతే రాస్తుంది. కన్నయ్యకేమో డిక్టేషన్ వర్డ్స్ అయితే చెప్తున్నాను. తను రాస్తుండు. అంటే ఇప్పుడే స్పెల్లింగ్స్ నేర్చుకుంటుండు. ఇగ నైటయితే మా సారు గోధుమ పిండి, శనగపిండి, బియ్యము ఇవైతే తీసుకొనొచ్చిండు. నైటు చపాతీ జేసి, ఎగ్ ఫ్రై అయితే జేషినా. పొద్దున్నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను గదా! మళ్ళీ లెంతీ అయితదని జెప్పేసి ఎగ్ కర్రీ జేయడము, చపాతీ జేయడం అయితే చూయించలేదు. ఈ వ్లాగ్ అయితే ఈడికి ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.